అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రొనౌన్సియా నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే ఎకనామిక్స్ మన నిత్య జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది. మనం చదువుకుంటున్నాము, ఎంఏ ఎకనామిక్స్ చదువుతాము, లేకపోతే డిగ్రీ ఎకనామిక్స్, ఇలా అన్ని మన ఎకనామిక్స్ చదువుతాం. ఓకే, మళ్ళీ మన జాబ్స్లో మనం ఎకనామిక్స్ చెప్తా ఉంటాం. ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా కాకుండా మన డైలీ లైఫ్లో ఎకనామిక్స్ ఎలా ఉపయోగపడుతుంది. ఒక చదువుకున్నా, ఎకనామిక్స్ చదువుకోలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా డైలీ లైఫ్లో ఎకనామిక్స్ని వాడుతూనే ఉంటారు. తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎలాగా, ఏ విధంగా అని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అందుకే నేను రోజు తీసుకున్న టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్లో అని నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి. సో ఏ విషయాల ముందు డిస్కస్ చేసే ముందు మనకు తెలుసు, మనం ప్రతిరోజు లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు కన్జ్యూమర్స్గా మనం బయటకు వెళ్తుంటాము. కొంతమంది ప్రొడ్యూసర్స్గా ఉంటారు, కొంతమంది ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, బిజినెస్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టర్స్లో వర్క్ చేస్తూ, ఇలా వేరియస్ సెక్టర్స్ మనం వర్క్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనం ఇన్కమ్ ఎవ్రీ మంత్ శాలరీ రూపంలో కానీ వివిధ రకాలుగా గెయిన్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన లైఫ్లో ఎకనామిక్స్ ఉపయోగిస్తూ ఉంటాం. వేరువేరు మన రోల్స్ వేరువేరుగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు మనం మనీతో ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు అలా జరుగుతూనే ఉంటుంది. సో అది ఏ ఏ రకాలుగా ఏ విషయాల్లో జరుగుతుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేసే ఇష్యూ బడ్జెటింగ్ అంటే మనకు తెలుసు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనకి సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ మనకి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఒక దేశానికి సంబంధించి ఆదాయాలు ఎంత వచ్చాయి, వ్యయాలు ఎంత అయ్యాయి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేయబోయే పాలసీ మేకింగ్స్ కావచ్చు, ఏ ఏ ప్రాజెక్టులు కొత్తగా పెడుతున్నారు, ఏ పథకాల ద్వారా ఎవరెవరంత లాభం పొందుతున్నారు, అలాగే స్టేట్ వైజ్ వస్తే స్టేట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన 5కి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. సో ఇది మెయిన్ మనకి ఎకనామిక్స్ ఇందులో మెయిన్గా ఉంటుంది. మనం అది నేషనల్కి, స్టేట్కి అనుకుంటే ప్రతి ఒక్కరం కూడా మన డైలీ లైఫ్లో ఒక ఫ్యామిలీకి బడ్జెట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన పేరెంట్స్, ఫాదర్ ఆర్ మదర్ ఎవరు సంపాదించినప్పటికీ కూడా మన ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత సేవ్ చేస్తున్నాము, ఎంత కొత్తగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ విషయాల మీద, ఎడ్యుకేషన్ మీద, పిల్లల ఎడ్యుకేషన్ ఎంత ఖర్చు పెట్టాలి, హెల్త్కి ఎంత ఖర్చు పెట్టాలి, లగ్జరీకి ఎంత, ఎంటర్టైన్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ మనం ఒక బడ్జెట్ వేసుకుంటూ ఉంటాం. సో అది మనకి నేను చెప్తున్నాను, హౌ మచ్ టు సేవ్, హౌ మచ్ స్పెండ్ అండ్ హౌ మచ్ ఇన్వెస్ట్. ఈ విధంగా మనం ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి ఫ్యామిలీ కూడా బడ్జెట్ రూపంలో. ఈ విధంగా ఎకనామిక్స్ తెలియకుండానే మనం వాడుతూ ఉంటున్నాం. నెక్స్ట్ పాయింట్, పర్చేసింగ్. ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఒక మనిషి యొక్క పర్చేసింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తి చాలా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి తనకు వచ్చిన ఆదాయంతో ఒక వస్తువుని పర్చేస్ చేస్తారు. ఆ పర్చేస్ చేసిన ద్వారా వచ్చిన ఇంకొక వ్యక్తికి ఆదాయం అవుతుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇంకొక వ్యక్తికి అది ఇన్కమ్ అవుతుంది. సో వ్యయం పునర్వ్యయానికి దారితీస్తూ ఉండడం వల్ల కూడా గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మన పర్చేసింగ్, ఏ విషయాల మీద ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఏ వస్తువులు అన్నెసెసరీ వాంట్స్ అని మనం ఒక ఇన్కమ్ ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి క్షణం మనం దేని నుంచి ఎంత ప్రయోజనం పొందుతున్నాము, మన ప్రయోజనం ఎంత మ్యాగ్జిమైజేషన్ చేసుకోగలం అనే విషయం మన మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. సో పర్చేసింగ్ పవర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో కూడా ఎకనామిక్స్ అనేది మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇందులో మనం ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, సప్లై అండ్ డిమాండ్, ఇన్ఫ్లేషన్. అంటే ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మనం ఒక వస్తువు పర్చేస్ చేస్తున్నామంటే దాని యొక్క ప్రైస్ ముందు పెట్టి మనం మెయిన్ డిసైడ్ చేస్తాం. ఒక వస్తువు డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్గా దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఒక తక్కువగా ఉంటే ప్రైస్ తక్కువగా ఉంటుంది. కానీ డిమాండ్ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు సప్లై కూడా పెరుగుతూ ఉండాలి. ఒక షార్ట్ పీరియడ్ తీసుకుంటే మనకి ప్రైస్ ఏమో పెరుగుతూ ఉంటుంది, డిమాండ్ పెరుగుతుంటుంది, దానికి తగ్గట్టు సప్లై జనరేట్ చేయలేము. ఆ టైంలోనే మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన టొమాటోస్ కాస్ట్ పెరగడం కావచ్చు, ఆనియన్స్ కాస్ట్ పెరగడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఒకసారి డిమాండ్ పెరగడం, దానికి తగ్గ సప్లై మన దగ్గర అవైలబిలిటీగా లేకపోవడం, దీనివల్ల మళ్ళీ మనకి ప్రైస్ పెరిగిపోవడం, ఈ విధంగా మనకి
సప్లై డిమాండ్లో వచ్చే మార్పులు కూడా మనకి జనరేట్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు ఎందుకు ఇక్కడ మనకి ప్రైసెస్ పెరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా మనకి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు నిరంతరం పెరుగుదల ఉంటే దాన్ని మనం ద్రవ్యోల్బణం ఆర్ ఇన్ఫ్లేషన్ అంటాం. దీనివల్ల ఒక స్టేజ్ వరకు ఇన్ఫ్లేషన్ మంచిదే కానీ మరీ అది పెరుగుతూ ఉంటే మాత్రం అది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ విధంగా మనం ఎకనామిక్స్ అనేది దానికి ఎంతవరకు ఉండాలి, ఏ విషయాల పట్ల మనం ఎలా డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియం పొజిషన్ తెచ్చుకోవాలి, ఏ పాలసీ మేకింగ్ చేయాలి, ఏ విధంగా ఒక పర్చేసింగ్ పవర్ ఏ వస్తువుల మీద పెంచాలి, ఏ వస్తువుల మీద తగ్గించాలి అనే పాలసీ మేకింగ్స్ కూడా మనకి ఏది జనరేట్ చేస్తుంది అంటే ఎకనామిక్స్ అనేది మనకి తెలుపుతుంది. నెక్స్ట్ పాయింట్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి మీకు తెలిసిందే, మనం ఎకనామిక్స్ చదువుతూ ఉంటాము, అందులో ఎంఏ ఎకనామిక్స్ చేస్తాము, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఉంటుంది. నెక్స్ట్ లేకపోతే మీరు ఇంజనీరింగ్ తీసుకుంటే అందులో ఎకనామిక్స్ ఉంటుంది, ఎంబీఏ లేకపోతే బీబీఏ, యూ టేక్ ఎనీ సబ్జెక్ట్, ఎకనామిక్స్ అనేది ఇంటర్నల్గా రోల్ ప్లే చేస్తూనే మనకి ఉంటుంది. సో మనం జాబ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నా కూడా కొన్ని మనం జాబ్ ఆపర్చునిటీస్ గెయిన్ చేస్తూ ఉంటాము. మనం ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఉద్యోగం చేయడమే, ఉద్యోగం చేసి శాలరీ పొందడం మనం ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఒక నిరుపయోగంగా ఉన్న వనరులకి ఉపాధిని కల్పించడం లేదా ప్రయోజనం కల్పించడానికి కూడా మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్, ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసేటప్పుడు అది చేయకముందు మనకు రా మెటీరియల్గా ఉండిపోతుంది, ఇది ఒక ముడి పదార్థంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేసి ఒక వస్తువుగా మరుస్తామో దానికి అప్పుడు మనం ప్రయోజనం అనేది జరిగింది. ఆ ప్రయోజనానికి దానికి రూపంలో ఏమంటాము, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటుంది. సో ఇలా మనకి ఇవి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, పర్చేసింగ్ పవర్, ఇవన్నీ కూడా మనకి దేనికి కారణమవుతాయంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి మనకి కారణమవుతుంది. సో ఈ విధంగా ఒక ఒక వస్తువుని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం నిరుపయోగంగా ఉన్న వనరులు మనం ప్రయోజనకరంగా లేదా ఒక ప్రయోజనం చేకూర్చడానికి మనం ఉపయోగిస్తే దాన్ని మనం ఎంప్లాయ్మెంట్గా మనం జనరేట్ చేయొచ్చు. మనకి ఎంప్లాయ్మెంట్ రూపంలో మనం శాలరీస్ తీసుకుంటాము, బెనిఫిట్స్ పొందుతూ ఉంటాము, జాబ్స్ ఇలా మనం ఎంప్లాయ్మెంట్స్ రూపంలో మనం వస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మనకి ఎకనామిక్స్ మన డైలీ లైఫ్లో యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్. మనకు తెలిసిందే ప్రపంచం, ఈ రోజుల్లో ప్రపంచంతో మనం ఎక్కువ ముడిపడిపోయి ఉంటున్నాం. మనం ప్రతిరోజు లేచి చూస్తే మన ఇంట్లో చాలా రకాల కొన్ని కంట్రీస్ మన వస్తువులు మనం వాడుతూనే ఉంటున్నాం. ఈరోజు ఇండియా వస్తువులు మన ఇంట్లో ఉన్నాయా లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఇతర దేశాల వస్తువులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉంటున్నాం. ఈరోజు మనకి ఇంటర్నెట్, సోషల్ మీడియా ఈ విధంగా రావడంతో ప్రపంచ దేశాల గురించి మన నాలెడ్జ్ కూడా మనం ఈజీగా మన చేతుల్లోకి వచ్చేస్తుంది, వాటి పట్ల అవగాహన కూడా కలుగుతుంది. సో ఈ అవగాహన వల్ల మనకి ఏమేం జరుగుతుంది అంటే ఇతర దేశాల యొక్క అలవాట్లు, అభిరుచులు మన దేశంలోకి వస్తున్నాయి. అదే విధంగా వాళ్ళు చేసే బిజినెస్ కావచ్చు, వాళ్ళు దగ్గర ఉండే వస్తువులు మన దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, మనం ఇతర దేశం ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా, లేదా మన దేశం నుంచి ఇతర దేశం ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, ఈ విధంగా మనం ఒక రకంగా బిజినెస్ రూపంలో కూడా మనం వాళ్ళతో చేసుకోగలుగుతున్నాం ఎకనామిక్స్ రూపంలో. సో జీడిపి పెంచుకోవడానికి, ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ ది లివింగ్, జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి కావచ్చు, ఈ విధంగా మన దగ్గర లేని వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. సో మన ఇతర దేశాల మార్కెట్స్తో మన మార్కెట్స్ కంపేర్ చేసుకోవాలన్నా, మన దేశంలోని మన చుట్టుపక్కల ఉండే మార్కెట్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ మనం అండర్స్టాండ్ చేసుకుని ఏ విధంగా మనం ప్రాఫిట్ గెయిన్ చేయగలము, ఏ విధంగా మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నుంచి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందగలము అనేది మనకి ఎకనామిక్స్ ద్వారా మనకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచ దేశాల మధ్య ఉన్న సంబంధాలు మనకి ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ వస్తువుల నుంచి ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఏ విషయాల్లో వెనకబడి ఉన్నాము, ఇవన్నీ కూడా మనకు ఒక క్లియర్ పిక్చర్ ఎవరిస్తారు అంటే ఎకనామిక్స్ మనకి ఇచ్చి తీరుతుంది. నెక్స్ట్, రెస్పాండింగ్ టు చేంజ్. మీకు మనకు తెలుసు, మన వాన్స్ పెరిగిపోతున్నా ఉన్నాయి, మన రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. ఈ కోరికల ప్రవాహం అయితే మనకి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు మనకు వచ్చిన కోరిక తిరుగుతుంది, మళ్ళీ రేపటికి ఇంకో కోరిక పుడుతుంది. అంటే మన మనసు కొత్త కొత్త రుచులు, అలవాట్లకు, అభిరుచులకి అలవాటు పడుతూ కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ మనకి కావాలంటుంది. సో ఈ ఇన్నోవేటివ్ థాట్స్కి, ఇన్నోవేటివ్ వస్తువులు మనం ప్రొడ్యూస్ చేయాలన్నా దానికి కావాల్సిన రా మెటీరియల్స్కి మనకి
ఏ విధంగా తెచ్చుకోవాలన్నా వాటి నుంచి ఎలాంటి అవరోధాలు వస్తున్నాయి మనకి. మన దగ్గర మనం ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ యూజ్ చేస్తాం. కొన్ని దేశాలు క్యాపిటల్ ఇంటెన్సివ్ మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాయి. సో వీటి మధ్య లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మనం కొన్ని వస్తువుల్లో ఫుల్గా లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్ మనం యూజ్ చేయలేం. కొన్ని క్యాపిటల్ టెక్నాలజీ అవసరం వస్తుంది. అప్పుడు క్యాపిటల్ మన దగ్గర తెచ్చుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా మనకి అరైజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఆ టెక్నాలజీని మనం ఎలా తగ్గించుకుంటున్నా, ఎక్కడ అవసరమైతే యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మళ్ళీ మనం ఎంప్లాయ్మెంట్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోకుండా ఎవరిని ఎవలా ఉపయోగించుకొని మనం ప్రొడక్షన్ జరుపుకోవాలి అనేది మనకి ఈ చేంజ్ ద్వారా మనకి ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన దగ్గర రిసోర్సెస్ సరిగ్గా లేవు, కానీ ఒకవేళ ఉన్నాయనుకుందాం, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటికి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్ గా లేనప్పుడు ఆ చేంజెస్ ను కూడా లేదా ఆ చేంజ్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా మనం ఏ విధంగా నిలబడి పాలసీ మేకింగ్ చేసి పక్క దేశాల్లో కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అని ఆలోచింపగల చేసే శక్తి కూడా మన ఎకనామిక్స్ అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వస్తే గవర్నమెంట్ పాలసీస్. ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి కావచ్చు, అభివృద్ధి చెందిన దేశానికి కావచ్చు, మన గవర్నమెంట్ పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్లాసికల్ ఎకనామిక్స్ చెప్పారు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని చెప్పారు. అది అప్పటి పరిస్థితులకి వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ నీడ్. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ సెక్టర్ కొన్ని వస్తువుల ప్రొడక్షన్ చేయగలదు, కానీ అన్ని విషయాల్లో అది మనకి ఫెయిర్ గా ఉండడం అయితే చాలా కష్టం. ఇప్పుడు సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక పేదరికంలో ఉన్న వాళ్ళని పర్చేజ్ చేసుకోవాలి, అలాగే ఒక ధనవంతులుగా ఉన్న వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, లేకపోతే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని వెలవేదం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కూడా ముందంజు నిలబెట్టి వాళ్ళని కూడా ఒక అభివృద్ధి వైపు ఎలా నడపాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కంపల్సరీ గవర్నమెంట్ పాలసీస్ అనేవి మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. మనకి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్, పావర్టీ, రెడ్యూస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ లాంటివి చాలా చాలా పెద్ద విషయాలు. ఇవి చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ వీటిని మనం రెడ్యూస్ చేయడం అంటే చాలా కష్టం. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ లో ఇప్పటికీ చాలా చాలా మంది వెనకబడి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకురావాలన్నా, లేకపోతే పావర్టీని తగ్గించి ఎబో పావర్టీ లేని కానీ కొంచెం ఇంకా మనం అలా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి డెవలప్ చేయాలన్నా గవర్నమెంట్ చేసే పాలసీస్ చాలా చాలా ఉపయోగపడతాయి మనకి. ఆ పాలసీస్ని ఏ విధంగా తయారు చేయాలి అని దానికి ఒక టీం ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ పాలసీస్ రెడీ చేసి ఒక బడ్జెట్ ద్వారా మనకి బయటికి చెప్తారు. వాటిని మనం కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ పాలసీస్ని. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే మనం కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీస్కి ఎదగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తగ్గడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సప్లై అండ్ డిమాండ్. మనం ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి మార్కెట్కి వెళ్తాం, మనం దేనికి ఎంత డిమాండ్ ఉంది, ఈ వస్తువు ధర ఎంత ఉంది, లేకపోతే సప్లై బట్టి మనకి వస్తువు ధర తగ్గొచ్చు. ఒక్కొక్కటి డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ కూడా దానికి నింపబడతాయి. ఒక వస్తువు ధర పెరుగుతుందంటే అది ఒక డిమాండ్, సప్లై ఇవే కాకుండా దాని వెనక చాలా డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ గురించి మనకు అవగాహన ఏది ఇస్తుంది అంటే ఎకనామిక్స్ అనేది క్లియర్ గా మనకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంటర్ప్లే ఆఫ్ సక్సెస్ అండ్ సప్లై అండ్ డిమాండ్ గురించి చెప్తుంది. అట్ ద సేమ్ టైం మనకి హౌ ప్రైసెస్ కాన్వే ఇన్ఫర్మేషన్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆ ఇన్ఫర్మేషన్ మనకి కన్వే చేయడానికి కూడా అది ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. మనం కొన్ని మార్కెట్కి వెళ్తే బయటకి పెడతారు ఆ రోజు ప్రైస్ ఎంత అనేది మనకి, దాని ద్వారా మనకి క్లారిటీ రావడానికి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ. ఒక దేశం డెవలప్ చెందాలి అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలంటే కంపల్సరీ మనకి ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ ఉండి తీరాలి. ఒక పాలసీ మనం బయటకు అమలు చేస్తున్నామంటే ఫెయిర్నెస్ లేకపోతే అది ధనవంతులు అయిపోతారు, పూర్ పీపుల్ అయిపోతారు. సో ఇలా కాకుండా మన కాన్సెప్ట్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉండాలి. పూర్ పీపుల్ ని కూడా మనం ముందడుగు వేస్తూ వాళ్ళని మనం రిచ్ పీపుల్ వైపు మనం మరల్చాలి. ఇక్కడ పూర్ అంటే ఏదో వెనకబడ్డ వాళ్ళని కాదు, కొన్ని అవసరాలు కూడా తీర్చుకోలేక వెనకబడ్డ వాళ్ళగా మనం పరిగణిస్తాం. సో అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పడం ద్వారా,
హెల్త్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా మనకి వాటిని గవర్నమెంట్ తమ పాలసీ మేకింగ్ లో అవి ఎంతగానో మనకి కృషి చేస్తూ ఉంటాయి. సో ఈక్విటీ గవర్నమెంట్ డెసిషన్ అనేవి తీసుకోవడంలో మనకి ఏ విధంగా ఫేర్గా ఉండాలి, ఏ ఏ విషయాల పట్ల గవర్నమెంట్ ముందడుగు వేయాలి, ఏ పరిస్థితుల్లో మనకి సబ్సిడీలు ఇవ్వాలి. ఇప్పుడు మనకు తెలుసు వర్షాలు వస్తే రైతులు నష్టపోతారు. ఆ నష్టపోయినప్పుడు మనకి వాళ్ళకి సబ్సిడీ రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళు వ్యవసాయం చేయలేరు. సో వాళ్ళు వ్యవసాయం చేయకపోతే మనం ఈ ప్రపంచంలో ఎవరైనా ఆగితే మనం ఒక రోజు వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా ఏం చేయకపోయినా ఉండగలం, కానీ రైతు తను పండించడం మాత్రం ఆపాడంటే మనం ఇంకెప్పటికీ దేశం ముందుకెళ్ళలేదు. సో వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఎలా ఇవ్వాలి, లేకపోతే సీడ్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎరువులు ఇచ్చేటప్పుడు వాళ్ళ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళకి మన ఫెసిలిటీస్ వాళ్ళ వరకు వెళ్తున్నాయో లేదో చెక్ చేసుకోవడం కావచ్చు. ఈ మనకి ఈక్విటీ మళ్ళీ అందరి మధ్య మనం సమానంగా చూస్తున్నామా లేదా, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని పాలసీ మేకింగ్ చేయడంలో మనకి ఎకనామిక్స్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ పబ్లిక్ పాలసీ. మనం పబ్లిక్ పాలసీ గురించి ఎక్కువ మనం పబ్లిక్ ఎకనామిక్స్ లో మాట్లాడుతూ ఉంటాం. ట్యాక్సెస్ కావచ్చు, టారిఫ్స్, కోటాస్ అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, అలాగే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్స్పోర్ట్స్ మంచిదే, ఇంపోర్ట్స్ కూడా మంచిదే, కానీ కొన్ని విషయాల్లో మనకి ఇంపోర్ట్స్ మంచివి, కొన్ని విషయాల్లో అవి మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఎలాగంటారా, ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ కానీ, లగ్జరీ గూడ్స్ కానీ, ఇవన్నీ మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి మన మనీ ఏమవుతుంది, లగ్జరీ గుడ్స్ వైపు మరలిపోతూ వెళ్ళిపోతుంది. అదే అమౌంట్ మనం ఇక్కడ ఈ దేశంలో మనం ఇతర వస్తువులు పర్చేస్ చేయడం కానీ, మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం కానీ యూజ్ చేసుకుంటే మనకి అప్పుడు ఇతర దేశాల నుంచి వస్తువులకి ఇంపోర్ట్ చేసుకునే సిచ్యువేషన్ అయితే రాకుండా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ మనకి నీడ్. ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కంపల్సరీ టెక్నాలజీ అవసరం, మిషనరీస్ అవసరం. ఇలాంటి కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ మరి మనకు అన్నెసెసరీ గూడ్స్ కావచ్చు, అవి మనకి ఒక స్టేటస్ కోసమో, లేకపోతే ఒక హోదా, లేకపోతే మనకి ఎంజాయ్మెంట్కో, లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ కోసమో, లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లోనే మన ఇంట్లో ఉండాలని ఒక ఫీల్ అవడం కోసమో, ఇలాంటి వాటికి అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెడితే అవి గవర్నమెంట్కి మన దేశానికి కూడా నష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి కల్చర్ మన ఇతర దేశాలు కల్చర్ మన దేశానికి ఇలా వచ్చింది అంటే మన అమౌంట్ ఆ దేశాలకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మన మనీ వాల్యూ తగ్గిపోవడాలు ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటివి ఏ ఏ వస్తువుల విషయంలో ఎంత ట్యాక్స్ వేయాలి, ఏ వస్తువుల విషయంలో ట్యాక్స్ పెంచాలా, తగ్గించాలా, నెసెసరీ గూడ్స్కి ఎలాంటి ట్యాక్స్ వేయాలి, లేకపోతే టారిఫ్స్, కోటాస్ ఎంత క్వాంటిటీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ వేసుకుంటాము, లేకపోతే ఇంపోర్ట్ చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ వేయాలి, ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి మనకి ఎకనామిక్స్ అనేది ఇక్కడ మనకి కంపల్సరీ ఉపయోగపడుతుంది. అలాగే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అనే పదం ఈ రోజుల్లో తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ప్రపంచ ఏకీకరణ, ప్రపంచీకరణ అంతా అంటే ప్రపంచం కూడా ఒకే త్రాడుపైకి వచ్చి ఈ రోజు అన్ని దేశాలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకెళ్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ప్రపంచీకరణ జరిగేటప్పుడు మనం వస్తువులు ఇంటర్నేషనల్ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, మీరు ఏమైనా తీసుకోండి, అన్ని దేశాలు కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎక్స్పోర్ట్స్ జరుపుకుంటున్నాయి, అలాగే ఇంపోర్ట్ చేసుకుంటాయి. దీని ద్వారా మన యొక్క సత్సంబంధాలు పెరగడంతో పాటు మనకి మన ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. సో ఆ దేశాలతో మనం ఇలా మనం గ్లోబలైజేషన్ ద్వారా మన రిలేషన్షిప్ పెట్టుకుంటే వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళకి ఒక రకంగా మనకి సపోర్ట్ చేస్తుంటారు. మనకి ఎక్కువ సర్ప్లస్ ఉన్న దాంట్లో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు తమ దగ్గర ఉన్న వస్తువులతో సేవలతో ఒకదానికొకరు వ్యాపారం చేసుకుంటూ మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేటప్పుడు మనం అడ్వాంటేజ్ గా చేసుకుంటున్నాం, అందులోని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ అనేది చూసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ బెనిఫిట్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు ఏ విషయాల్లో మనం ఎలాంటి చూడాలి, లేదా వాటి ఇంటర్నేషనల్ ట్రేడ్ పాజిటివ్ మేనర్ లో జరగడానికి IMF ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా కలిసి మనకి
దేశాల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండావి సక్సెస్ఫుల్ గా చూసుకుంటూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే ప్రయోజనం కూడా ప్రతి దేశంలో ప్రతి పౌరుడు మనం పొందుతున్నాము. దానికి కారణం మనం ఎకనామిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎకనామిక్స్ అనేది మన డైలీ లైఫ్ లో చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మనని కొన్ని తీసుకొని చెప్పడం అనేది మనకి జరిగింది. మనం డైలీ లైఫ్ తీసుకుంటే బిజినెస్ సెక్టర్ తీసుకోవచ్చు, సర్వీస్ సెక్టర్, ఫైనాన్షియల్, మొత్తం అన్ని సెక్టర్స్, అగ్రికల్చర్ సెక్టర్ అన్నింట్లో కూడా మనకి ఇది క్రియేటివ్ గా మనకి యూజ్ అవుతుంది. ఎకనామిక్స్ అంటేనే మనీతో ఎక్కువ రిలేషన్షిప్ కలిగి ఉంది. మనీ లేకుండా ఈ రోజుల్లో ఎవరో కూడా ప్రతిరోజు లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మనం ట్రాన్సాక్షన్స్ ఎక్కువ మనీ రూపంలోనే చేస్తాము. ఆ మనీకి రిలేటెడ్ కూడా ఎకనామిక్ ఇష్యూస్ అన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైనాన్షియల్ మినిస్టర్స్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో బడ్జెట్ వేస్తే మన ఇంట్లో మన పేరెంట్స్ మనకి బడ్జెట్ వేస్తారు. ఏ విషయాలకి ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, హెల్త్కి ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే మన డ్రెస్లకి ఎంత ఖర్చు పెట్టాలి, దేనివల్ల ఎంత వస్తుంది, అది అవసరమా కాదా, దానివల్ల మనం మ్యాక్సిమైజేషన్ సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మన పేరెంట్స్ మనకి వాళ్ళు నేర్చుకుంటూ మనకు కూడా నేర్పిస్తూనే ఉంటారు. మనం తెలియకుండానే మనం ఎకనామిక్స్ ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఇంకా చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. చిన్న బాబు కావచ్చు, పాపను తీసుకోండి, పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మనకి వాళ్ళు షాప్కి వెళ్తారు. వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్ ఏదో కొనుక్కోవడానికి. వాళ్ళ చేతిలో ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఎంత పర్చేస్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళ మైండ్ అక్కడ ఎకనామిక్స్ డీల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 10 రూపీస్ అనుకుంటే ఎగ్జాంపుల్, 10 రూపీస్కి ఎంత వస్తుంది, ఏ బిస్కెట్స్ ఎక్కువ వస్తాయా, చాక్లెట్ ఎక్కువ వస్తాయా, ఇలా ప్రతిదీ వాళ్ళు ఏం చేస్తారు, మైండ్ అక్కడ ఎస్టిమేషన్ వేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎలా పొందాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఎకనామిక్స్ అనేది ప్రతి లైఫ్ లో కూడా, ప్రతి ఒక్కరి లైఫ్ లో మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఎకనామిక్స్ ని తీసుకునేటప్పుడు మనం ఈ విధంగా మనం ప్రతిదినం ఏం చేసుకోవాలా, లేకపోతే మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏ ప్రయోజనాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ మనం చేసుకుంటాం. ఈ విధంగా నేను ఈ టాపిక్ ని కన్క్లూడ్ చేస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను దాన్ని హ్యాపీగా పాజిటివ్ గానే తీసుకుంటాను. మీరు చెప్పే సజెషన్స్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే మేడం ఈ టాపిక్ ఒకసారి చెప్పండి అని మళ్ళీ చెప్తాను. సో నాలెడ్జ్ అంటేనే మీ నుంచి నాకు, నాలెడ్జ్ మీకు వస్తే బాగుంటుంది. సో ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.